భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం నందు పాకాలపాటి కృష్ణయ్య సంస్కృత కళాపీఠం వారి ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మండపం నందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సీనియర్ రంగస్థల నటులు కొండం వెంకన్న సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మార్క్ఫీడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు కాపర్తి వెంకటాచారి, బీఆర్ఎస్ నాయకులు ముంతపురి రాజుగౌడ్, యాసంనేని వెంకటేశ్వర్లు, దండోరా శ్రీనివాసు, డిష్ నాగేశ్వరరావు, కళాకారులు ఎల్లారావు, కాసిం, మోహన్, ఎస్కే పాషా తదితరులు కళాకారులు పాల్గొన్నారు. దీనికి మిగిలిన పెద్దలందరూ మరి వాస్తవంలో ఈ కార్యక్రమానికి ముఖ్య కారకుడు పాకాలపాటి వంశయ్య చౌదరి గారు. ఈ కార్యక్రమాలు మీ అందరికీ కూడా నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఎంతో శ్రమతో కూడుకున్న ఈ కార్యక్రమాన్ని చేయాలని చాలా కష్టం. ఇలాంటి కార్యక్రమాన్ని గత 15 సంవత్సరాల నుంచి రోసయ్య గారు విజయవంతంగా వారి తండ్రి పేరున్న కళాపీఠంతో నిర్వహించడం చాలా అభినందనీయం. ఇలాగే కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్తే. చేశాను కదా, ఇది కానీ నెక్స్ట్ 2 years మనకు ఒక 6 గంటలు పెట్టుకున్నాం. 3 4 కానీ అనుకో. మా పెద్దలు ఉన్నారు, మా వెంకటబాబు ఆధ్వర్యంలో ఇటువంటి ఓటాన్ని పెట్టుకున్నావా ఏదో 2 పూట అయితే ఏమని చెప్పు, ఎక్కడ ఆడబోతం లేదు, మనం పెట్టుకున్నాం చేద్దాం. నీకు చెప్తాం మేము మా టీం ఉంది పైన. లేదా అంతకంటే ఏమన్నా మన పోతాడే కదా, 2 పోతా అయితే ఏమైతే 2 ఒకరు నీ పట్టుకుంటావా పట్టలు నీకు చేపిస్తాం. మనందరికీ ఉన్నాం, మా సీఎంలు ఎంతమంది మీరు కాదు మనం తెలియపోతుంది మనం. కాబట్టి మీ యొక్క కళాకారు చాలా బాగుందట. మా మాట విన్నందుకు కూడా మీకు మనస్ఫూర్తి అర్థం తెలియదు. నన్ను మాట్లాడినందుకు మీకు అంతే కొడతా పడుతుందబ్బా, అవుదని పడతాడు ఇక నో డౌట్. కానీ అదే మీరు ఇంత సంవత్సరం ఉంచుకున్నాడు కదా, చేస్తున్న నిరంతరం రోజులు మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందం ఉంటుంది. రోజులు నిర్వహిస్తూ తండ్రిని మర్చిపోకుండా నిత్యం ఇంట్లో కొలుస్తూ, అలాగే పబ్లిక్లో కూడా తండ్రి పేరుని ప్రఖ్యాతాన్ని నిలిచే విధంగా కృషి చేస్తున్న రోషయ్య చౌదరి గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, వారికి చేదోడు వాదోడుగా మొత్తం ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా దర్శకత్వం వహిస్తున్న మా సోదరుడు పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న గౌడ్ గారు. వీళ్ళిద్దరికి తోడుగా కొత్త పాత్ర వచ్చింది. మా మిత్రుడు ఇటీవలే కేటీపీఎస్లో ఏడీగా రిటైర్ అయిన వై వెంకటేశ్వర గారు, తను వీరు చేసే 10 రోజుల శ్రమ ఏమే వడ్డీ కాక ఇక్కడ మనందరం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు, నాకు అత్యంత సోదర సమానుడు మంతపురి రాజుగౌడ్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి నాతో పాల్పంచుకుంటున్న మరో సోదరుడు కాపర్తి వెంకటాచారి గారు, మా
అత్యంత అప్పుడు అలాగే మాతో వెన్నంటి ఉండే వ్యక్తి దండోరా సీనుగా పిలువబడుతున్న వ్యక్తి దండాల శ్రీనివాస్ గారు, అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్. ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే గుర్తుకొచ్చే ఎల్లాగౌడ్ గారు, పాండవపురం, వీరందరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అది ఒక 3 రోజుల ఉత్సవాల్లో మేము కూడా పాల్గొనాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన హరినాథ్ గారు, ధర్మరాజుల చక్రరావు గారు, జొన్నాడ వీరాచార్య గారు, గట్టం సుబ్బారావు గారు, వీరందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న కళాభిమానులు, కళాకారులు, అలాగే న్యాయ నిర్ణేతలుగా ఉంటున్న వారికి మీ పేర్లు తెలియజేస్తారు, దయచేసి అన్నిలా భావించద్దు. అలాగే ఇక్కడ హార్మోనిస్ట్ గారు, సంగీత కళాకారులు, అలాగే జూనియర్ గద్దర్గా పిలువబడుతున్న మా సోదరుడు భాషా గారు, మోహన్ గారు, లక్ష్మణ్ గారు, అలాగే పాండాపురం పిట్ల కృష్ణయ్య గారు, అలాగే మస్తా శ్రీనివాస్ గారు, బాబోలు నాగేశ్వరరావు గారు, ఆ వెనక కూర్చున్న కందుకూరు రాము గారు, శాంతివర్ధన్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన మిగతా కళాకారులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న స్టార్ట్ అయిన ఈ కార్యక్రమాలు వాస్తవానికి నిన్ననే వ్యవస్థ అనేక మంది మహానుభావులు వాళ్ళ పూర్తితోనే మేము ఈ కార్యక్రమాలు చేపడుతుంటుంది. ఎన్ని ఒట్లు పడినాయని అడుగుతారు కానీ ఎన్ని ఎట్లు పోయినాయి అని చెప్పి అడగదు. ఎంతమందిని పిలిచేవాళ్ళు కానీ ఎంత ఖర్చు అని చెప్పేసి చూడడం. దేనికోసం మేము వెనకట్లేదు. ఆటోమేటిక్గా ఈ కళ మీద కళా హృదయం ఉన్నవాడు, కళ మీద ఆసక్తి ఉన్నవాడు, కళా పోషకులు, కళా హృదయం ఉన్నవాడు తప్పకుండా మేము ఎవరైతే ఆ యొక్క లక్షణం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మేము వారిని కోరడం జరిగింది. వారు మాకు కొంత సాయం చేయడం జరిగింది. మిగిలింది మా ఇద్దరం కూడా మాకు ఈ మధ్యకాలంలో ఆయన స్పోర్ట్స్ మ్యాన్ కానీ రంగస్థల కళారంగాన్ని కూడా సుపరిచితంగా చేసుకుని వారి గౌరవార్థంగా చేసుకుని మా వెంకటేశ్వర గారిని వారికి అమూల్యమైన పాత్రలు తీర్చి పాత్ర అంటే కళారంగంలో ప్రదర్శించే దాంట్లో పాత్ర ఇస్తాం. కానీ ఇప్పుడు మాత్రం ఈ యొక్క కమిటీలో మాత్రం బహుమైనటువంటి ప్రాధాన్యత పాత్ర ఇచ్చి ఈ సభని నడిపించడం కోసం ఆర్థికంగా అన్ని రకాలుగా సహకరిస్తున్న మా గారికి ప్రత్యేకమైన అందరూ కూడా మన సభకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఒక 4 స్తంభాలు ఉంటే అందులో ఒక స్తంభం వారు, ఇద్దరికి 3 స్తంభాలు ఉండి 4వ స్తంభం కూడా వచ్చింది. కాబట్టి ఈ నాటక రంగాన్ని, ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఖచ్చితంగా పెద్దలు ఉన్నారు. ఇటుపక్క శ్రీరంగ గారు ఉన్నారు, ఇటుపక్క రాజగౌడ్ గారు ఉన్నారు. వారి నోటి నుంచి ఎలాంటి యొక్క సహాయ సహకారాలు వస్తాయన్నది మేము ముందు ఆశిస్తాం. తప్పకుండా ఈ సమాజాన్ని ముందుకు తీసుకోవడం కోసం వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సహకరిస్తారు. వేదిక ముందున్నటువంటి మా గోవర్ధన్ ఉన్నాడు. ఆయన ఎంత విలువైనటువంటి నైపుణ్యుడు అంటే ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ప్రతి కళాకారుడు కూడా అక్కడి నుంచి ఆ దుస్తువులు కనుక తేవాలని సాధ్యం కాదు. అయితే మాకున్నటువంటి కొత్తతో ఇంకా ప్రేక్షకాలను చూపించినటువంటి ఆ గోవర్ధన్కి ప్రత్యేక ధన్యవాదాలు. 3 రోజులు కూడా నా దగ్గరికి వచ్చి